ప్రార్థన చేసుకుని దయకాలపు ఆరాధన ప్రారంభం చేసుకుని ముందుకు వెళ్దాం. ఈ సమయంలో ప్రార్థనతో ముందుకు సాధం. దయగలిగిన తండ్రి, జీవములైన మీకు వందనాలు, స్తోత్రాలు. దయాళుడు, నమ్మదగిన దేవుడు, ఒక సహాయకుడు మీరే, గొప్ప దేవుడు, కృపాసత్య సంపన్నుడా, మీకే వందనాలు, స్తోత్రాలనైనా. మీ పాదశంలో ఉన్న మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి సాగిలపడి స్తుతించి ఆరాధించి ధన్యతనిచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కరుణా సంపన్నుడా మీకు వందనాలు. మహిమగల రాజా మీకు వందనాలు. మహిమోన్నతుడా మీకు వందనాలు. నిత్యము దూత గణముల చేత పరిశుద్ధుడు 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 మానక కీర్తింపబడుతున్న గొప్ప దేవ మీకే స్తోత్రములు తండ్రి. స్తోత్రాలు. సర్వశక్తిమంతుడైన మా ప్రియ ప్రభువ మీకే స్తోత్రాలు. సర్వాధికారి తండ్రి, సకల యుగములు రాజైన దేవ మీకే స్తోత్రాలు. ఆల్ఫాయు ఓమెగా నేనే అని సెలవిస్తున్న దేవుడు, ఆదియు అంతమైన దేవుడు మీరే తండ్రి. ఉన్నవాడం అనువాడం సెలవిస్తున్న దేవ మీకు వందనాలు తండ్రి. సమస్తం మాట చేత కలిగించిన గొప్ప దేవ మీకే స్తోత్రాలు. మీ ఘనమైన నామం బట్టి స్తోత్రాలు. మీ నామం పూజింపదగినది, మీ నామం ఉన్నతమైనది. ప్రతి నాయన మోకాలు మీ నామం వంగి సాగిలపడవలసింది తండ్రి. నైనా మీ సన్నిధిలో ఉన్నాం తండ్రి, సాగిల పడుతున్నాం, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నాం మీ కృప వల్లనే తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం. సర్వశక్తివంతుడైన యేసయ్య మీకే స్తోత్రాలు తండ్రి. మా మంచి కాపరి మీకు వందనాలు తండ్రి, మీకే స్తోత్రాలు. మీ సన్నిధిలో సాగిల పడుతూ మరొక దినం ఉదయకాలమే మీ సన్నిధికి రాగలిగి తండ్రి, ఈ విధంగా మా దినచర్యలో ప్రారంభంలో ఉదయకాలంనైనా మీ సన్నిధిలో గడిపి ప్రారంభించుకోవడానికి కృపనిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలనైనా. పాటలేదను వాక్యములను నైనా మీ సన్నిధిలో గడుపుతున్న శ్రేష్టమైన సమయం మాకు నైనా ఉదయకాలం ఈ విధంగా మేము కలుసుకోవడానికి ఇచ్చిన మరి శ్రేష్టమైన సమయంలో ధన్యులుగా ముందుకు సాగుతానికి కృపణిస్తున్నాను. కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాటిని వాక్యమును మీరే ఉండి నైనా నడిపించి మీరే మహిమ పొందమని మా ప్రభును మా రక్షకుడిని యేసుక్రీస్తున్నాము స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి పాట పాడుతూ ముందుకు సాగుదాం. భూపల్లెడన్న గారు పాట పాడతారు. అన్న భూపల్లెడన్న, ప్రైజ్లాడన్న. ఏ పాట? స్తుతి పాట పాడాలా? స్తుతి పాట పాడాలి. అందరికి వచ్చినటువంటి పాట. 2 చరణాలు పాడమంటారా? 2 సార్లు ఎక్కువ. పెద్ద శివుని గీతంలో పాటలో 5వ పాట పడుతున్నాం. వచ్చినట్టు పాట. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను జుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను జుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరద వలె భక్తిహీనులు పొర్లి, వరద వలె భక్తిహీనులు పొర్లి, విడువక నన్ను ఎడబాయని దేవ, విడువక నన్ను ఎడబాయని దేవ.
యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుముల మెరుపుల మెండుగా చేసి, ఉరుముల మెండుగా చేసి, అపజయమిచ్చును అపవాదికిని, అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు హార్యుడవీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు హార్యుడవీవు. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతిగా నము చేసెద, హల్లెలూయా స్తుతిగా నము చేసె. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 30వ అధ్యాయము, ఆది కాండము 30వ అధ్యాయము 2 భాగాలుగా చూద్దాం. అన్నమ్మక్క గారు అలాగే అక్క ఉషారణక్క గారు చదువుతారు. మొదటి 24 వచనాలు అన్నమ్మక్క గారు చదువుతారు. ఆ తర్వాత 25 నుంచి చివరి వరకు ఉషారణక్క గారు చదువుతారు. ఆది కాండం 30వ అధ్యాయం. ఆదికాండము 30వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది గదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా, ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు 2వ కుమారుని కనగా
లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. గోధుమల కోతకాలంలో రూబేను వెళ్లి పొలంలో పుత్రదా పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె, నా భర్తను తీసుకొంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పాను. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. ఆ దేవుడు లేయా మనవి వినను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికిని నా దాసినిచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలం దయచేసి అనుకొని అతనికి ఇశ్శాఖారు అని పేరు పెట్టెను. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనుక అతడికను నాతో కాపురం చేయననుకొని అతనికి జెబుయేలును పేరు పెట్టెను. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిన అనుకొనెను. మరియు ఆమె, యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయను గాక అనుకొని అతనికి ఏసేపు అను పేరు పెట్టెను. రాహేలు యోసేపును కరిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికిని నా దేశమునకును వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసరము నీకు కొలువు చేసి తిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు గదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. మరియు అతడు, నీ జీతం ఇంతయని నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదను అనెను. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకు ఎట్లు కొలువు చేసితనో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందును అనెను. అప్పుడు అతడు, నేను నీకేమి ఇవ్వవలెనని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇవ్వవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచెదను, అట్టివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు, గొర్రె పిల్లలో నలుపు లేనివన్నీయు నా యొద్దనున్న ఎడల నేను దొంగిలి తినని చెప్పవచ్చునెను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్మనను. ఆ దినమున లాబాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటిని, కొంచెము తెలుపు గల ప్రతి దానిని, గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరము పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలో
కాలువలోను నీళ్ల గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలలో నుంచుక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు, అట్లు బలహీనమైనవి లాభానునకును బలమైనవి యాకోబునకును వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యను. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో వాక్య నిమిత్తమై దేవమ్మక్క గారు ప్రార్థన చేస్తారు. వందనాలు సార్. వందనాలమ్మా. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవాని ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రాలయ్య. వందనాలు తండ్రి. గడిచిన కాలం అంతా, దినమంతా, రోజంతా కూడా నేను ఈ సజీవ రెక్కల జలమలను కాచి కాపాడి దీవించి ఆశీర్వదించుకుంటూ వస్తున్న విధానాన్ని బట్టి లెక్కలేని వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలయ్య. అవును తండ్రి, మేము ఏ రీతిగానైనా నిన్ను కలుసుకొని స్తుతించే భాగ్యం దయచేసినందుకు నీకే కృతజ్ఞత వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, సమాధానకర్త అయిన దేవా నీకే కృతజ్ఞత వందనములు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకైతే నేను యాకోబు పత్రిక అవునయ్య ఇంతవరకు ఎంతో బాగా వివరించినారు తండ్రి. అవునయ్య, పాట పాడుకున్నామయ్యా. ముందున్న సమయం అంతా కూడా నేను దోసం ద్వారా నేను శిలువ సాటును మరుగుపరుచుకొని మాకు మంచి వాక్య సందేశం అందిస్తున్నప్పుడు వినగల శ్రేవులు, గ్రహించాల మనసు మాకు అందరికి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ఈ సమయంలో ఒక వచనాన్ని చదువుకుని తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. తిమోతికి రాసినటువంటి పౌలు 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఈ వచనాన్ని ఆధారంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ పౌలు తిమోతికి రాస్తున్నటువంటి మాట. అయితే పౌలు జీవితంలో మరి ఎంత అంచెలంచెలుగా ఎదిగి ఏ స్థాయికి వచ్చాడో దేవుని కృపచేత బలవంతుడు అవుతూ ముందుకు సాగాడు. పౌలు జ్ఞాపకం చేస్తూ బలపరుస్తూ బాల్య దినముల నుంచే నువ్వు ఏ విధంగా ప్రభుని ఎరిగి ముందుకు సాగుతూ వచ్చావు, ఇంకా అభివృద్ధి చెందటానికి అని జ్ఞాపకం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఈ విధంగా ఎదగాలి అనటానికి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవటానికి ఈ వచ్చిన ఆధారంగా కొన్ని చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. దయగల తండ్రి, మీకు వందనాలు నాయన. గొప్ప దేవుడు, నమ్మదైన దేవుడు, కృపామయుడు, ఈ కృప చేతనే మనల్ని బలవంతులుగా మీ బలాన్ని మీరు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నది వందనాలు. మా ఆత్మీయంగా మేము బలపడటానికే ఈ వాక్యం ద్వారానైనా మీ కృప చేత బలంగా ముందుకు సాగడానికి తగిన సహాయాన్ని దయచేయండి. వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యపు వెలుగులో నడవడానికి తగిన సహాయాన్ని దయచేస్తున్నది వందనాలు, స్తోత్రాలు. బలపరచండి. ఉదయకాలం క్రమంగా జరుగుతున్న ఈ పరిచర్య ద్వారా
మేలు పొందటానికి కృప చూపిస్తున్నది కొందనాలు నాయన. బలహీన నన్ను విసిలో చట్టును మరుగుపరిచి నాతో చేరువచ్చిన వీళ్ళతో మాట్లాడమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి విడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వీళ్ళారా, మరి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వృద్ధి వికాసం అన్నమాట. వృద్ధి చెందుతూ అంచెలంచెలుగా అభివృద్ధి చెందినటువంటి తిమోతిని జ్ఞాపకం చేసుకుంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నమాట. తన యొక్క స్థితి చూస్తే ఒక నేర్చుకునేవాడిగా ఉంటూ అభివృద్ధి చెందటానికే పౌలు అంటాడు, నేర్పిస్తున్నప్పుడు నేర్చుకుంటూ ఒక శిష్యుడిగా తయారవుతున్నటువంటి పౌలు శిష్యుడి కంటే ముందుగా ఒక ఆత్మీయ బిడ్డగా ఎదిగి ఒక్కొక్క స్థాయి నుంచి ప్రియమైన బిడ్డగా, ప్రియమైన శిష్యుడిగా, పరిచారకుడిగా, సేవకుడిగా, తనతో తన జత పనివాడిగా ఆ స్థాయికి ఎదిగిన విషయాలను లేఖనాలను బట్టి మనకున్నటువంటి కొద్ది సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా జ్ఞాపకం చేసుకుంటే చూడండి, బాల్య దినములందు కూడా నీవు గ్రహించి తల్లిదండ్రుల ద్వారా విశ్వాసంలో స్థిరపడుతూ ముందుకు సాగినటువంటి బిడ్డగా ఎదుగుతూ వచ్చావు. ఆ తర్వాత ఒక శిష్యుడిగా నువ్వు మరి నేర్చుకుంటూ వచ్చావు అని చెప్తూ ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పౌలు అంటున్నాడు 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో, క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. బట్టి ఇక్కడ ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఈ పత్రిక రాస్తూ అనేక విషయాలు, ఈ యొక్క పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక, ఈ కాపురి పత్రికల్లో తిమోతికి రాస్తూ, అది తిమోతికే కాకుండా మనకు కూడా అనే విషయాలను మనము ఆత్మీయంగా తెలుసుకోవాల్సి. ఆనాడు ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి ఒక సంఘ కాపరిగా అయితేనేమి, నీవు నడవలసిన విధానం అయితేనేమి, నీవు నేర్చుకోవాల్సిన విషయాలన్నీ కూడా బాల్య దినంలోంచి నేర్చుకున్నా నిలకడగా ఉండాల్సిన విషయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని బట్టి మనము బాల్య దినముల నుంచి కూడా మరి ఏ విధంగా ఎదుగుతూ వచ్చాడో తిమోతిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసం ద్వారా చూడండి, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు కనుక, బాల్యం నుండి లేఖనాలను మరి ధ్యానిస్తూ వస్తున్నటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నేర్చుకుని రూఢిగా తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము అని జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం. అంత మాత్రమే కాదు, బాల్య దినముల నుంచి తన యొక్క తల్లి ఒక అవధ వగిర కూడా నేర్చుకున్న విషయాలు నువ్వు ఈ విధంగా నేర్చుకుంటూ స్థిరంగా ఉంటూ నేర్చుకున్నావు అని జ్ఞాపకం చేస్తూ ఇదే పత్రికలో అంటాడు. మరి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వహించరు, అది నీ యందు సహా వహించుతున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. బట్టి మరి తల్లి అయినటువంటి మరి యూనికేలోను అవ్వ లోయి వారు చాలా చక్కగా మరి నేర్పిస్తూ ఆధ్యాత్మికంగా చిన్నతనంలో నుంచే దైవ జ్ఞానంలో పెంచటానికే, భక్తి భావంలో పెంచటానికే. బట్టి మనము మన కుటుంబము మన పిల్లల్ని పెంచే విషయంలో అయితేనేమి, ఏదో మరి ఎక్కడో పెరిగితే మందిరానికి వెళ్తే అక్కడే పెరుగుతారే కాదు, మన ఇంటిలో కూడా పెరగాల్సిన స్థితి మన పిల్లలకి మనము పెంచాలి. ఆ విధంగా పెంచడం వల్ల ఆ తర్వాత వారు ఎదుగుతున్న కొద్దీ వారు ఆధ్యాత్మికంగా
మంచి స్థితిలో ఉంటారన్నది తిమోతి ద్వారా మనం నేర్చుకోవాల్సి. దాన్ని బట్టి మన ఇంట్లో ముందుగా పెరగాలి. దాన్ని బట్టి చాలా విషయాలు లేఖనాల ద్వారా సమయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అన్న కుమారుని విషయంలో మరి చాలా చక్కగా నేర్పించింది. మందిరానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మరి బాలుడుగా ఉన్నప్పుడు అక్కడే వాళ్ళు పాలు విడిచిన సమయానికే అక్కడే మరొకే విషయాన్ని మనం చూస్తాం. మొదటి సమయాల గ్రంథంలో లేఖనాలు చాలా విషయాలు మరి తీసి చెప్పుకుంటే సరిపోదు. అలా వెళ్దాం, పర్వాలేదు. చూడండి, దావీదు అంటున్నాడు, దావీదు 22వ కీర్తనలో, నీ తల్లి గర్భంలో పడిన మొదలుకొని కూడా దేవుని యందు గ్రహించగలిగిన జ్ఞానాన్ని దేవుడు నాకు ఇస్తున్నాడు అనే విషయాలను మనం తెలుసుకుంటూ ఆ యొక్క దైవ జ్ఞానంలో ఎదగవలసిన స్థితి బట్టి మన వృద్ధి చెందాలి, వికసించాలి. బట్టి గ్రోత్ ఆఫ్ డెవలప్మెంట్ మనం కలిగి ఉండాలనేది దేవుడు కోరుతూ ఆధ్యాత్మికంగా మన జీవితంలో మనం బలపడాలి. చూడండి, 22వ కీర్తన 9వ వచనంలో దావీదు పలుకుతున్నటువంటి మాట, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఎంత గొప్ప మాట. తల్లి పాలు తాగుతున్నప్పుడే అక్కడే దేవుని యందు నమ్మిక కలిగిన వాడిగా మాట చెప్తున్నాడు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. ఎంత మాట, ఎంత చక్కగా దేవుని ఎంత విశ్వాసం, దేవుని విడగా ఆత్మీయంగా ఎదగటానికి. బట్టి మన ఆత్మీయ జీవితంలో మన సృష్టికర్త ఎవరో గుర్తెరగాలి, నన్ను పుట్టించిన వాడు ఎవరో మనం గుర్తెరగాలి. మనల్ని ఏ సృష్టికర్త సృష్టించినాడో, తల్లి గర్భంలో పడినది మొదలుకొని నన్ను ఏ విధంగా కాపాడి ఈ భూమి మీదకి తీసుకొచ్చిన ఆ సృష్టికర్త అయిన దేవుని గుర్తెరగటానికి ఆ మాటలు మనము తెలుసుకుని మన స్థితి బలంగా ఉండాలనేది తెలుసుకోవాలి. చూడండి, మరి ఎంత 71వ కీర్తన 6వ వచనంలో కూడా మనం ఒక వచనాన్ని చదువుదాం. చూడండి, 71వ కీర్తన 6వ వచనం, గర్భవాసినది మొదలుకొని నీవే నా ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేతును. కీర్తనకారుడు ఇక నోటి నుండి వచ్చే పాటలు ఆయన స్తుతించుటలో, ఆరాధించుటలో బట్టి దేవునికి ఎంత ఇష్టడు దావీదు హృదయానుసారుడుగా ఉన్నాడని అనటానికి. మన ఆత్మీయ జీవితంలో నిజంగా ఆ స్థితి దేవుని సన్నిధిలో ఎదగాలి. బట్టి పిల్లల్ని పెంచే విషయంలో అయితే తిమోతి విషయంలో జ్ఞాపకం చేసుకుంటే మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఒకవేళ మనము ఆ స్థితిలో బాల్య దినంలో ఆ స్థితి నుంచి ఒకవేళ లేకపోతే మనల్ని ఆ విధంగా మన పిల్లల్ని పెంచేవారుగా ఉండాలి. అందుకోసమే పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ పిల్లల విషయంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక మాట 6వ అధ్యాయంలో అంటాడు. చూడండి, ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో చూడండి 4వ వచనం చదువుతాం. 4వ వచనం, తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలో వారిని పెంచుడి. వారిని క్రమమైన శిక్షణలో బోధలో పెంచితే వారు దాని నుంచి మరి తొలగరు అనేది. బాల్యదనంలోనే బాలుడు నడవలసిన త్రోవలో వాడు నడిస్తే వాడు పెద్ద అయినాక దాని నుండి తొలగిపోడు. బట్టి పునాది బాల్య దినంలో పునాది పడితే బట్టి చిన్నపిల్లల పరిచర్య ఎంతో గొప్పది. పిల్లల విషయంలో వాక్యము ఎప్పుడైతే విత్తుతారో ఆ తర్వాత ఒకవేళ యవ్వనుడు అయినప్పుడు ఒక సందర్భంలో తిరిగి దేవుని దగ్గర రావడానికి అనబట్టి కొన్ని సందర్భాల్లో అందుబట్టి చాలా బాల్య దినములలోనే సృష్టికర్తను తెలుసుకొని తెలిపి వారిని పెంచితే ఎంత. అందుబట్టి మరి తిమోతి యొక్క తల్లిగారు అయితేనేమి, అవ్వగారు అయితే చాలా చక్కగా యేసుక్రీస్తును వారికి బోధించి నడిపించినప్పుడు, ఎదుగుతున్నప్పుడు ఏ విధంగా పౌలుకు తారసపడ్డాడో ఆ తర్వాత శిష్యుడిగా తయారవుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుదలలో
తిమోతి జీవితాన్ని మనం చూస్తాం. మరి సృష్టికర్త విషయంలో చాలా లేఖనాలు ఉన్నాయి, ఎందుకంటే తెలుసుకునే ఆ విధంగా పలికినటువంటి బిడ్డలు, దేవుడు నన్ను ఏ విధంగా తల్లి గర్భంలోనే మరి ఏ విధంగా అలాంటి సృష్టికర్త నేను తెలుసుకున్నానని భక్తులు పలికినటువంటి మాటలు చూడవచ్చు. అయితే సమయాన్ని బట్టి మనం ముందుకు సాగుదాం లేఖనాల్లో. రెండో విషయంలో వెళ్దాం. చూడండి, మరి ఎదుగుదలలో మరి ఏ విధంగా మరి తిమోతి ఆ విషయంలో పౌలు అంటాడు, నా నిజమైన కుమారుడా అంటాడు రెండవ స్థితిలో. మరి ఆ కుమారునిగా అంటే ఆధ్యాత్మికంగా వాక్యము పోషణ ద్వారా మరి పోషింపబడుతున్నప్పుడు ఒక కుమారునిగా కావలసినటువంటి వాటన్నిటిని సమకూరుస్తూ, చూడండి మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలోనే చూడండి 2వ వచనం, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువు. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. అక్కడ నా నిజమైన కుమారుడుకు తిమోతికి శుభమని నిజమైన కుమారుడు. ఎందుకు అంత నిజమైన కుమారుడు అంటున్నాడంటే విశ్వాసంతోటిగా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ప్రతి పని చక్కగా నిర్వహిస్తున్నాడు. నా నిజమైన కుమారుడు, నా నిజమైన కుమారుడు. ఆధ్యాత్మికమైనటువంటి కుమారుడిగా అంటే ఆత్మీయ కుమారుడిగా ఎదుగుతుండటానికి పత్రికను రాస్తూ నా నిజమైన కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది అని రాస్తున్నాడు. ఎంత చక్కని సాక్ష్యం, ఎంత అలాగా మరి నిజమైనటువంటి సాక్షి కలిగినటువంటి తిమోతి. మరి ఈ మాటలే ఒక సందర్భంలో యోహాను కూడా మరి ఒక వ్యక్తిని అంటాడు, అంటే గాయుని బట్టి ఒక మాట అంటాడు. చూడండి, యోహాను ఎంతో ప్రియుడా అని జ్ఞాపకం చేస్తాడు. చూడండి ఆ మాట మూడవ పత్రిక యోహాను రాసిన 3వ పత్రిక అందులో 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైనా సంతోషము లేదు అంటాడు. ఈ పత్రికలో ఎక్కువగా ప్రియుడా అని చెప్పి సందర్భాలు అంటాడు. ఇక్కడ నా పిల్లలు సత్యమును అనుసరించి అంటే వాక్యము ద్వారా ఎదుగుతున్నప్పుడు ఆత్మీయ తండ్రిగా వాక్యములో పెంచి పోషిస్తున్నప్పుడు ఆ పోషణ ద్వారా ఉండవు కాబట్టి ఇష్టమైన వారిగా పెంచబడుతున్నప్పుడు పిల్లలు అని సంబోధిస్తారు, కుమారుడు అని సంబోధిస్తారు. కాబట్టి ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలో ఎదిగే బిడ్డ ఆత్మీయంగా ఎదగాలి ఎదుగుతున్నప్పుడు. బట్టి ప్రేమైనటువంటి వారిలాగా జ్ఞాపకం చేసుకుంటే నా నిజమైన కుమారుడు అని పౌలు ఏ విధంగా తిమోతిని అంటున్నాడో మరి ఆయన ఆత్మీయంగా ఎంతో ఎదుగుతూ ఉన్నాడు, సత్యములో ఎదుగుతున్నాడు. దాన్ని బట్టి ప్రియమైనటువంటి వాడుగా, ఇష్టమైన వాడుగా, బట్టి నిజమైన వాడుగా నిజమైనటువంటి సత్యములో మరి ఎదుగుతున్నాడు అనటానికి. బట్టి చూడండి, మరి కొరింథీ రాసిన పత్రికలో కూడా పౌలు మాట అంటాడు 4వ అధ్యాయంలో. చూడండి అక్కడ రాయమట్టు కొరింథీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, చూడండి, మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. ఎందుకు ఈ మాటలు అంటే కొరింథీ సంఘానికి ఎంత చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ హెచ్చరిక చేస్తూ కొన్ని మాటలు చాలా కఠినంగా బోధిస్తప్పుడు ఆ బోధలో కఠినమైనటువంటి పదాల వలన ఒకవేళ సిగ్గుపరచాలని మిమ్మల్ని కఠినంగా దండిస్తున్నానని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని అంటున్నాడు. చూడండి, ప్రియమైన పిల్లల్ని ఏ దైవజనుడైనా గద్దిస్తున్నాడు అంటే ఆ గద్దింపుకు లోబడితే ఆ లోబడిన వ్యక్తి ఆ ఎదుగుదలకు చాలా పునాది, మొట్టమొదటి పునాది ఆ గద్దింపు వలన మేలు పొందుతాడు. ఆ మొదటిలోనే గద్దింపుకు దూరం అయిపోయాడంటే తను ఎంతో నష్టపోతాడు.
అందుకే అలా దూరం అయిపోయి నష్టపోయే దానికంటే ఎప్పుడైతే ఆ గద్దింపుకు లోబడి ఆ గద్దింపును స్వీకరిస్తే తన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో గొప్పవాడు అవుతాడు. దేవుని మాటలు ఎంతో మన ఆత్మీయ జీవితానికి మేలు. కాబట్టి ఇక్కడ పౌలు ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. మరి నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మరి అక్కడ రాయబడిన మాటలు అంటే, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ప్రియులారా. బట్ వాక్యం ద్వారా పోషింపబడటానికి, వాక్యం ద్వారా సువార్త విని నూతన సృష్టిగా ప్రభువులకు వస్తున్నప్పుడు వాక్యం ద్వారా సువార్త ద్వారా కనడం అనేది, భక్తులు సువార్త చెప్పినప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసం ఎవరైతే వాక్యం ద్వారా పోషింపబడతారో, అందుబట్టి పౌలు అనేక సత్యాలు చెప్తాడు. పాల అనే వాక్యంతో పోషింపబడటానికి మిమ్మల్ని పోషించానంటాడు. బట్టి మన ఆధ్యాత్మికంగా బట్టి జ్ఞాపకం చేసుకునే నా ప్రియ కుమారుడా ప్రియులుగా దేవునికి ఉండాలని, అలాగే మరి దేవుని బిడ్డగా ఎదగాలనేది కోరుతూ గలతీ పత్రికలో కూడా 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఆ మాట అంటాడు. చూడండి 19వ వచనంలో, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఎందేర్పడు వరకు మీ విషయం మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి ప్రసవ వేదన పడడం అంటే, ఒక వ్యక్తిని క్రీస్తులోకి నడిపిస్తున్నప్పుడు వాక్యంలో పెంచాలని, పోషించాలని ఎంత ప్రయాసపడి వాక్యాన్ని సిద్ధపరిచి ఆ పాలనే వాక్యం చేత పోషించి ఎదుగుదల కొరకు ప్రయాసపడతాడు. కాబట్టి ఇక్కడ పౌలు ఎంత అంటే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయం మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు. బట్టి ఆధ్యాత్మికమైనటువంటి మరి పెంచి పోషించే విషయంలో సంఘము దేవుని బిడ్డలుగా ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఒక నాయకుడు నాయకత్వంలో ఎదుగుతున్నప్పుడు పౌలు తిమోతిని నా నిజమైన కుమారుడా జ్ఞాపకం చేస్తున్న సందర్భం. మొదటిగా ఇక్కడ చూస్తున్నాం, ఆధ్యాత్మికంగా బాల్య దినముల నుంచి ఎదుగుతున్నటువంటి వ్యక్తి. మరి ఆ తర్వాత పౌలు ద్వారా ఈ లేఖనాలను బట్టి మనం చూస్తే, తర్వాత నా నిజమైన కుమారుడు అన్నాడు కదా, తర్వాత ప్రియమైన కుమారుడు అంటాడు. 2వ తిమోతి పత్రికలోనే 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి స్థాయి ఎంతగా నిజమైన కుమారుడు నుంచి ప్రియమైనటువంటి కుమారుడు వరకు వస్తుంది. 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసునందున్న జీవమును గుర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ప్రియ కుమారుడుగా చెప్తున్నాడు. ప్రియ కుమారుడు బట్టి ప్రియుడైనటువంటి కుమారుడు, ప్రియమైన కుమారుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి ప్రియమైన పిల్లలారా అని ఏ విధంగా యోహాను అంటున్నాడు, ఇక్కడ కూడా పౌలు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం. దేవుని కృప చేత దేవుని బిడ్డలుగా ఆధ్యాత్మికంగా ఎదగటానికి, ప్రియులుగా ఉండటానికి ఎంతో ఇష్టమైన వారు, ప్రియులు అంటే ఇష్టమైన జ్ఞాపకం చేస్తూ, మరి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఉదయకాలం తిమోతి జీవితంలో ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మరి నిజమైన నమ్మకమైన కుమారుడుగా ముందుకు సాగుతూ ప్రియమైనటువంటి కుమారుడుగా ఉంటూ రావటానికి 3 విషయాలు చూసాం. 4వ విషయంలో అంటే బాల్య దినాల్లోనూ మొదటగా నిజమైన కుమారుడుగా, 3 ప్రియమైన కుమారుడుగా, ఆ తర్వాత శిష్యుడైన తిమోతిగా చూస్తాం. శిష్యుడిగా ఎదుగుదల, శిష్యుడికి కావాల్సినటువంటి మరి నేర్చుకుంటూ మాట అంటాడు. చూడండి అపోస్తల కార్యంలో మరి 16వ అధ్యాయంలో మనం చూస్తాం. 16వ అధ్యాయము అపోస్తల కార్యం 16వ అధ్యాయము 1వ వచనం చదువుదాము.
పౌలు దెర్బేలోను చూడండి, పౌలు దెర్బేకును లుస్రాకు వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి మాటలు తిమోతిని. అయితే దెర్బేకు వచ్చినప్పుడు, లుస్రాకు వచ్చినప్పుడు అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. శిష్యుడిగా, మంచి శిష్యుడిగా, మరి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడు శిష్యుడిగా. అంటే శిష్యుడు అన్న రీతిలో నేర్చుకోవాల్సిన వాడుగా, ప్రభు బిడ్డగా ఆధ్యాత్మికంగా ఎదుగుదలలో. బట్టి చూడండి 17వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, 17వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ మాట ఉంది. వెంటనే సహోదరులను పౌలును సముద్రములకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడ నిలిచిరి. అంటే శిష్యుడిగా మరి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ నేర్చుకుంటూ మరి పరిచర్యలో ముందుకు సాగుతున్నాడు. ఈ అధ్యాయాలు ఇక్కడ మనం చూస్తాం. 16వ అధ్యాయం నుంచి అపోస్తుల కార్యంలో మనము తిమోతి గురించి రాస్తూ అనేక విషయాలు ఇందులో మనకు కనపడతాయి. 18వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై యేసు క్రీస్తు యూదులకు దృఢపరుస్తూ సాక్ష్యం ఇస్తుండెను. అంటే పౌలు శీలలు ఏ విధంగా పరిచర్యలో ముందుకు సాగారో ఇక్కడ తిమోతి కూడా శిష్యుడిగా ఎంటర్ అయిన తర్వాత మరి శీలతో పాటు తిమోతి పేరు మనకు అక్కడ కనపడుతూ వస్తుంది. ఇంకోటి ఆ విధంగా మరి అధ్యాయాలలో మనము శిష్యులను సిద్ధపరుస్తున్న సమయంలో మనం చూస్తాం. కాబట్టి మరి 19వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. 19వ అధ్యాయం 22వ వచనంలో, 22వ వచనంలో అప్పుడు తనకు పరిచర్య చేయవారు తిమోతి, ఎరస్తు అను వారి ఇద్దరిని మాసిదోనియకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచాడు. అంటే శిష్యుడుగా స్థాయికి వచ్చినప్పుడు, పని అప్పగిస్తున్నప్పుడు ఆ పనిని చేస్తూ శిష్యుడు ముందుకు సాగుతున్నాడు. ఎలీషా దగ్గర శిష్యులుగా కొంతమంది ఉంటూ మరి వారు పని కలిగిన వారుగా ముందుకు సాగినట్టు మనం చూస్తాం. శిష్యుడిగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, శిష్యుడిగా నేర్చుకుంటూ అనేక విషయాలు. బట్టి శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు, శిష్యుడు ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఎదుగుదల, ఇవన్నీ కూడా మరి ఆధ్యాత్మికమైన జీవితంలో మనం మరి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము మరి 17వ వచనాల్లో కూడా మనం చూస్తే, కొరింథీలో ఉన్నటువంటి సమయంలో కూడా 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము మరి 17వ వచనం ఇందు నిమిత్తము ప్రభువు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ ఎద్దకు పంపిస్తున్నాను. ఎంత చాలా చక్కని మరి ఒక సాక్ష్యాన్ని మరి కొరింథీ సంఘానికి పంపిస్తున్నప్పుడు తిమోతి గురించి రాస్తున్నటువంటి మాట ఆ పత్రికలో, ఇందు నిమిత్తము ప్రభు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ ఎద్దకు పంపించున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలంలోనూ ప్రతి సంఘంలోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. అంటే పౌలు యొక్క బోధలో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న విషయాలన్నీ తెలుసుకొని మీతో పంచుకుంటాడు, మీ దగ్గరికి పంపిస్తున్నాను అని చెప్తున్నటువంటి మాటలు. ఇలా లేఖనాల్లో చాలా విషయాలు తిమోతి గురించి మనం చూడొచ్చు. దాన్ని బట్టి శిష్యుడిగా తాను ఎంత ఎదుగుతూ వచ్చాడో దాన్ని బట్టి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. 2వ అధ్యాయము 19వ వచనం చూస్తే అక్కడ రాయబడిన మాటలో మరి నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షిస్తున్నాను. ఒకటి తిమోతి విషయం చూడండి, అనేక విషయాలు మరి ఫిలిప్పు సంఘానికి విషయంలో, మరి కొరింథీ సంఘానికి తెలివి, అలాగే ఎఫెసీ సంఘంలో అయితే ఈ విధంగా ఆయా సంఘాలలో పరిచారకుడిగా మరి పరిచర్య చేస్తూ ముందుకు సాగుతూ శిష్యుడిగా ఆధ్యాత్మికంగా తను పని కలిగిన వాడిగా ఉన్నాడు అనటానికి మనం చూడొచ్చు. ఇలా లేఖనాలు చాలా విషయాలు ఉన్నాయి. తిమోతి గురించి ఆధ్యాత్మికంగా తెలుసుకోవటానికి వ్యక్తిగతంగా ధ్యానం చేయండి. మరి ఆ విధంగా తిమోతి ఈ విషయంలో మరి ఒక మాట మరి ఆధ్యాత్మికంగా ఒక వచనాన్ని మనం చూస్తే చూడండి, మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చూద్దాం. చూడండి 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 23వ వచనం. 13:23
మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకునుడి. అతడు శీఘ్రంగా వచ్చినట్లా అతనితో కూడా మిమ్మును చూచేద్దను. అంటే మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకునుడి. అతడు శీఘ్రంగా వచ్చినట్లా అతనితో కూడా వచ్చి మిమ్మును చూచేదను. అంటే పత్రికలో ఆయా రీతిలుగా పౌలు రాస్తున్న పత్రికల్లో తిమోతి గురించి ప్రస్తావన వచ్చిందంటే ఎంతగా మరి ఆయన తనతో వెంట ఉండి శిష్యుడిగా నేర్చుకుంటూ అనేక విషయాలు పంపబడుతూ పనివాడిగా పనిచేస్తూ ముందుకు సాగుతూ వచ్చాడనే విషయాలు ఉన్నాయి. అలాగే కొన్ని తెసలోని పత్రికలో తిమోతి పత్రికలో ఫిలిప్పీ పత్రికలో విధంగా రోమా పత్రికలు ఇవన్నీ ఉన్నాయి. అది ధ్యానం చేయటానికి పిల్లల జ్ఞాపకం చేసుకుంటే మన ఆధ్యాత్మికమైన మరి జీవితంలో ఎదుగుదల చాలా ప్రాముఖ్యం. ఈ ఎదుగుదల లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అని సామెత ఉంది కదా, అలా ఉండకూడదు. మనము పురోభివృద్ధి చెందాలి. పురోభివృద్ధి కనుక మనం గ్రోత్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. అది మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు బట్టి నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలా, పని కలిగిన వారుగా ఉండాలా, పంపబడిన వారుగా ఉండాలా అనేది లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. శిష్యుడిగా ఎంతగా నేర్చుకుంటూ ఒక మంచి శిష్యుడిగా సిద్ధపడ్డాడు అన్నది తిమోతి విషయంలో. తర్వాత చూస్తే పరిచారకుడుగా ఆయన ఉన్నాడు. పరిచారకుడు అనే మాటను లేఖనంలో చూస్తాం. మొదటి తెసలోని పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చూద్దాం. చూడండి, తెసలోని పత్రికలో మాటను 3-4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనం. ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. క్రీస్తు పరిచారకుడైన తిమోతి, పరిచారకుడు అంటే శిష్యుడిగా ఉంటూ మాత్రమే కాక పరిచర్య చేయడానికి పరిచారకుడిగా ఆ ఎదుగుదల వచ్చిందనమాట. అంటే ఇంకా పంపిస్తున్నాడు పరిచారకుడు పని చేయటానికి. పరిచారకుడు అన్న విషయంలో మరి ఆధ్యాత్మికంగా మరి ఎదుగుదలలో మనం చూడొచ్చు. ఒక పరిచారకుడిగా తను మన ప్రభువే సర్వశక్తిమంతుడు ఆ భూమి మీద మరి అంటే ఆ మహిమను వదిలి ఆకాశంలో ఆ ఉన్నతమైన స్థలాన్ని వదిలిపెట్టి భూమి మీదకి పరిచారకుడిగా వచ్చాడు. పరిచారకుడిగా వచ్చి ఆయన చేసిన పని యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్తలో మరి 13వ అధ్యాయంలో మరి తను పై వస్త్రాన్ని తీసి మరి ఏ విధంగా పరిచారకుడు ఉండాలో ఆనాడు అక్కడ ఉన్న శిష్యులకు బోధిస్తూ మీరు పరిచారకుడిగా ఎలా ఉండాలి అని జ్ఞాపకం చేసిన సందర్భాలు వ్యక్తిగతంగా ధ్యానం చేయండి. ఆయన ఎంత తగ్గించుకొని పరిచర్య చేయడానికి పరిచారకుడిగా ఆయన వచ్చాడన్నది మనకు బోధిస్తాడు. బట్టి సంఖ్యాకాండంలో మోషేకు పరిచారకు చేస్తున్నటువంటి యెహోషువను మనం చూస్తాం. ఒక పరిచారకుడు అక్కడ ఆ లేఖనంలో పరిచారకుడు చేయవలసిన పని మరి దేవుని పనిలో యేసు ప్రభు వారు కూడా మరి ఆయన ఒక గ్రంథాన్ని చదివి ఆ చుట్టను తీసి మరి అక్కడ సందర్భంలో మనం చదువుతాం. చూడండి ఆ మాట అక్కడ 4వ అధ్యాయం లూకాసు వార్త 4వ అధ్యాయం 18-21 చూస్తే అంటే మందిరంలో పరిచర్య చేసేవారు పరిచారకులు ఏ విధంగా ఉంటారు అనడానికే ఆ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు అక్కడ ఆ గ్రంథపు చుట్టను చదివిన తర్వాత అది పరిచారకుడికి అందిస్తాడు. ఆ మాట కోసం నాకు చెప్తున్నాను. ఆయన శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. 20వ వచనంలో రాయబడింది అక్కడ. బట్ ఇక్కడ అంశం ఏంటంటే పరిచారకుడు చేయవలసినటువంటి అంటే ప్రత్యేకంగా దేవుని పని చేస్తున్నటువంటి వాడుగా పరిచారకుడిగా ఆ స్థాయిలో మరి తిమోతి ఉన్నాడనటానికి. బట్టి మనల్ని దేవుడు ఎన్నుకున్న విధానం ఎంత గొప్పదో అందుబట్టి ఒక మాట కీర్తనకారుడు అంటే పాత గ్రంథంలో అనమాట ధర్మశాస్త్ర గ్రంథం అదే మాట హెబ్రీ రాసిన పత్రికలో కూడా చెప్తాడు. అయితే 104వ కీర్తనలో చూడండి, 104వ కీర్తనలో మనకి ఏ స్థాయి ఇచ్చాడో దేవుడు పరిచారకుడిగా మరి ఆ విధంగా జ్ఞాపకం చేస్తూ 104వ కీర్తన 4వ వచనం చూద్దాం. చూడండి 4వ వచనాన్ని చదివితే
అక్కడ రాయబడిన వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలను తనకు పరిచారులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. బట్ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దూతలకు ఇవ్వని గొప్ప భాగ్యము మనకిచ్చాడని చెప్పడానికే పౌలు హెబ్రీ రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. అయితే పరిచారకుడుగా అంటే ఇక్కడ దూతలను వాయువులను తన దూతలుగాను అగ్ని జ్వాలను తన పరిచారులుగా ఆయన చేసుకుని ఉన్నాడు. అంటే దేవుని యొక్క సైన్య సమూహం అంతా కూడా దేవునికి మరి పరిచారకులుగా ఉన్నా అయితే ఆ భాగ్యము దూతలకు ఇవ్వలేదు, మనకిచ్చాడని సువార్త నిమిత్తమే వెళ్ళే బిడ్డల విషయంలో ఒక మాట ఎబ్రిల్ రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తాం. కాబట్టి పరిచారకుడికి ఉన్నటువంటి ధన్యత, దేవుని పని చేసే ఆ ధన్యత పరిచారకుడిగా పౌలు తిమోతిని ఆ యొక్క ఎదుగుదల కోసం మనం చూస్తాం. బట్టి లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతాం చూడండి. త్వరగా 2 విషయాలు చదవండి, సమయం అవుతుంది కాబట్టి నేను ముగిస్తాను. ఒక మాట జ్ఞాపకం చేసుకుని ఫిలిప్పీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయలేదు. పరిచారకులకు రాస్తున్నట్టు ఆ మాట అక్కడ పరిశుద్ధులకును పరిచారకులను అని జ్ఞాపకం చేస్తూ ప్రారంభంలో ఆ వచనాలను జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. బట్టి పరిచారకుడిగా ఉన్న స్థాయిని మనం చూస్తే నిజంగా దేవుని పని చేస్తూ ముందుకు సాగాడు. అలాగే అక్కడే మరి సేవకుడుగా, పరిచారకుడు అంటే సేవకుడిగా అనమాట ఆ స్థాయిలో ఎదిగాడు, సేవ చేశాడు, పంపబడ్డాడు. మరి ఎక్కడెక్కడ ఆ ప్రాంతాలు మనం చూసాం. ఇందాక తిమోతిని పంపిస్తున్నప్పుడు, ఎఫెసీ సంఘానికి పంపించినప్పుడు, ఆ తర్వాత కొరింథీ సంఘానికి పంపిస్తున్నప్పుడు, పత్రికల ద్వారా పంపబడి ఇదో నా ప్రియ కుమారుడు మరి పరిచారకుడుగా, మరి ఆయన ఇష్టడైన వాడుగా ఏ విధంగా మనము తిమోతిని ఒక్కొక్కటి ఆయన పరిచర్యలో చేయడానికి ముందుకు సాగాడు అనటానికి విషయాలు మనం చూస్తూ వచ్చాం. బట్ ఒక సేవకుడిగా ఆయన అత్యధికంగా ఎదిగాడు అని చెప్పొచ్చు. చివరిగా అంత తన యొక్క ఇష్టమైన శిష్యుడిగా, ప్రేమైన బిడ్డగా, కుమారుడిగా బోధిస్తూ పెంచిన వాడు ఆఖరికి జత పనివాడయ్యాడు. జత పనివాడు అని జ్ఞాపకం చేస్తాడు. అంటే ఆ ఎదుగుదలను మనం చూస్తే ఒకసారి చూడండి, రోమా పత్రికలో మాట అంటాడు. మరి 16వ అధ్యాయం 21వ వచనం చదవండి. రోమా పత్రిక 16వ అధ్యాయం 21వ వచనం. జత పనివాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో తిమోతి అనేది చెప్పడానికి. నా జత పనివాడగు తిమోతి నా బంధువులకు లుకియా, యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్తున్నారు. ఇక్కడ నా జత పనివాడైనా మరి తిమోతి జత పనివాడుగా మరి చూస్తున్నాం. జత పనివాడు అంటే పనిలో జత పనివాడుగా ఆ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా ఎదుగుదల, ఆ ఎదుగుదల ఏ స్థాయికి వచ్చిందంటే తోటి జత పనివాడు అని పిలువబడటానికి. నా జత పనివాడు అలాంటి దేవుని అంటే తండ్రి మరి మన యేసు ప్రభువారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా తగ్గించుకుని వచ్చి మనతో కలిసి అందుకోసమే పరిశుద్ధాత్మ కూడా కొన్ని విషయాలు మనం చూస్తాం. చాలా సమయం సరిపోదు కాబట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. మనతో పాటు ఆయన ఈ లోకంలో నా పనివారు, నా జత పనివారని దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు అలాగే మనతో కలిసి పనిచేయటానికే నా యేసు ప్రభు వారు ఈ విషయాలన్నీ లేఖనాల్లో ఎన్నో సందర్భాలు చెప్పిన సందర్భాలు మనం చూడొచ్చు. అంటే దేవుడితో మనం కలిసి పని చేస్తున్నాము అనటానికి దేవుడు చెప్తున్నటువంటి మాటలు. దేవుని కొరకు నిలబడే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు సమయం ఎందుకని ముగిస్తున్న విషయం ఏంటంటే
మరి ఈ పనిలో ఉన్నప్పుడు వాస్తవంగా చెప్పాలంటే సమస్యలు ఉంటాయి. అన్ని బాగున్నాయని కాదు, కానీ సమస్యలు లేకుండా ఏం లేదు. పౌలు కూడా సమస్యలు ఉన్నాయి, తిమోతి కూడా సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేవు అనేది కాదు, కానీ మనం ఎన్ని ఉన్నా కూడా ముందుకు సాగాలి. ఆ మాటలు జ్ఞాపకం చేస్తాం చూడండి. భౌతికమైన సమస్య అతనికి ఉంది, ఏంటంటే కడుపు నొప్పి. అందుకోసమే పౌలు అంటాడు, నీ కడుపు నొప్పి అంటే దానికోసం భౌతికమైన కడుపు నొప్పి కోసం అది 5వ అధ్యాయం 23వ వచనంలో మొదటి తిమోతికి రాసిన పత్రికలో దంత ద్రాక్షరసము పుచ్చుకోమని చెప్తాడు. సమయం సరిపోతుంది, అవి రాసుకోండి, తర్వాత ధ్యానం చేయండి. మానసిక సమస్య, భౌతిక సమస్య, తరచుగా వచ్చు బలహీనతల కోసమును ద్రాక్షరసం కొంచెముగా పుచ్చుకును. భౌతికమైన సమస్య కడుపు నొప్పి. మరి మానసిక సమస్య కూడా ఉంది. మానసిక సమస్య ఏంటంటే పిరికివాడు, కాస్త భయస్థుడు. దాన్ని బట్టి కూడా నువ్వు ధైర్యంగా ఉండు అని 2వ తిమోతి పత్రిక 1 అధ్యాయము 7వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. దాన్ని బట్టి మరి మానసిక సమస్య అంటే పిరికితనం అంటే భయం, కొద్దిగా భయస్థుడు, అలాంటి భయం. కుటుంబ సమస్య ఉంది, కుటుంబ సమస్యలు ఉన్నాయి. తల్లేమో ఎదురాలు, తండ్రేమో గ్రస్తుడు. అయినా ఎన్ని ఉన్నా కూడా, సమస్యలు ఏదున్నా కూడా ప్రభువును విడిచిపెట్టలేదు, ఆధ్యాత్మిక ఎదిగాడు. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఎదగాలి అనేది చాలా ప్రాముఖ్యం. బట్టి ఈ విషయాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుని చిన్న సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, మరి తిమోతి వలె మన ఆత్మీయం అన్ని విషయంలో ఎదగాలి అనేది జ్ఞాపకం చేసుకుందాం. ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధాత్ముడు అనేక సత్యాలు, వాక్యాలు మనం బోధిస్తుంటాడు. వాటిని మనం నేర్చుకోవటానికి లేఖనాలను బట్టి మరి ఎక్కువ నేర్చుకుందాం. ప్రభు శిష్యులు గాను, పరిచారకులు గాను, చేతపని వారు గాను ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. మన ప్రార్థనలో దండాసారిగా నడిపిస్తారు. ఏమైనా ప్రార్థన అంశాలు ఉంటే తెలియపరచండి. ఈరోజు మరి సార్ వాళ్ళ ప్రయాణం ఉంది హైదరాబాద్కి, అలాగే మేము కూడా వెళ్ళాలి. మా ప్రయాణాల కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఇండ్లు కూడా షిఫ్ట్ చేయాలి హైదరాబాద్లో. అన్ని చక్కగా వెహికల్ దొరికి షిఫ్ట్ చేయడానికి తగిన అనుకూలత దేవుడు ఏర్పాటు చేయాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మా కోసం.